హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెనింగ్ పాయింట్. నేను ఈరోజు చూపించేది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. నేను వచ్చేసి గ్రో బ్యాగ్లో పెట్టాను. చూడండి, ఫ్రూట్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి కోయడానికి కలర్ అయితే కోయడానికి వీలుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నేను ఇదే ఫస్ట్ టైం కోయడము. సెకండ్ ప్లాంట్ చూపిస్తా. గ్రో బ్యాగ్ ఇది కూడా. ఫ్రెండ్స్, ఈ గ్రో బ్యాగ్లో నేను 6 months బ్యాగ్ పెట్టాను. చూడండి, మీరు ఎవరైనా సరే మామూలుగా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ తీసుకొచ్చుకుంటే నేలలోనే పెట్టాలి అని అవసరం లేదు. డైరెక్ట్ సన్లైట్ ఉండే ప్లేసు ఎక్కడైనా పర్లేదు. నేను కుండీల్లో పెట్టేసి పై స్టేర్లో పెట్టాను. పూర్తి సన్లైట్ అయితే కంపల్సరీ అవసరం, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ప్లాంట్కి వచ్చేసి అన్ని ముళ్ళే ఉంటాయి. టచ్ చేస్తే గుచ్చుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. పిల్లలు వీటికి దూరంగా ఉండాలి. అందుకని చెప్పేసి నేను పై స్టేర్లో పెట్టాను. మళ్ళీ దీనికి చాలా ప్రాసెస్ చేస్తారు జనరల్గా రైతులైతే. నేను ఇనుప వాటిని బేస్ చేసుకొని వాటికి అల్లిచ్చేసాను. ఇలా ఇనుప స్టిక్స్ పెట్టేసి మొత్తం వాటికి తిప్పేశాను. నేను వీటిని కట్ చేయాలనుకున్నప్పుడు షేప్ చేయడానికి కంపల్సరీ గ్లౌజెస్ వేసుకోవాలి, లేకపోతే చేతులకి ఈ ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి. ఈ ప్లాంట్ నుంచి ప్రాబ్లం ఒకటి, ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి. ఊరిక టచ్ చేసినా కూడా బాగా గట్టిగా గుచ్చుకుంటాయి. చూడండి, అంతకు మించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వీటికి ఫంగస్ పట్టడమే, ఏమైనా ఫస్ట్ చల్లడమే ఏం అవసరం లేదు. నేను ఇప్పటివరకు ఏమి చల్లలేదు. ఎరువులు కూడా చాలా తక్కువ ఇస్తున్నాను, ఎందుకంటే ఆర్గానిక్ ఫామ్ చేసే వాళ్ళం ఎక్కువ ఎరువులు ఇవ్వడానికి ఇష్టపడము. కెమికల్ లేకుండా చూసుకుంటాం. బోన్ మీల్ చూడండి, ఈ బోన్ మిల్ని ఒక గుప్పెడు ఈ ప్లాంట్కి, ఒక గుప్పెడు ఆ ప్లాంట్కి ఇస్తాను. ఫ్రూట్ సైజు కూడా కొద్దిగా చిన్నగానే ఉంది, ఫస్ట్ టైం కాబట్టి. రెండోది, నేను ప్లాంట్ నాటిన తర్వాత ఎటువంటి ఎరువులు ఇవ్వలేదు. ఇది వచ్చేసి ఓన్లీ సాయిల్, కంపోస్టు, అది కూడా ఇంట్లో తయారు చేసిన లీఫ్ కంపోస్టు. ఆకుల్ని గ్రో బ్యాగ్స్లో కానీ కుండీల్లో కానీ పెట్టేసి దాని మీద మట్టి కానీ కోకోపిట్ కానీ వేస్తే కంపోస్ట్ లాగా అయ్యిద్ది. దాన్ని మిక్స్ చేసామంటే ఎరువులు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లో మనకి వేస్ట్గా ఆకులు, చెట్ల నుంచి రాలిపడిపోయిన ఆకుల్ని మళ్ళీ కంపోస్ట్లా చేసి మన చెట్లకు మనమే వేసుకుంటున్నాము. ఆ ప్రాసెస్ చేశాను. నేనైతే ఎటువంటి ఎక్కువ ఎరువులు వాడకుండా మా ఇంటికి కావాల్సిన పంటను పండించుకోవాలనేది నా కాన్సెప్టు. సాధ్యం కాదు కొత్త వాళ్ళం అనుకున్నప్పుడు కొద్దిగా డిఐపి, చిన్న గ్రో బ్యాగు, కొద్దిగా డిఐపి వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీనికి వచ్చేసి వాటరింగ్ వీక్లీ ఒక్కసారి ఇస్తే సరిపోయిద్ది. రోజు వాటరింగ్, మామూలుగా గ్రో బ్యాగ్లో ఫ్రూట్ ప్లాంట్లు ఉంటే రోజు వాటరింగ్ ఇవ్వాల్సి వచ్చింది, కానీ ఈ ప్లాంట్కి వచ్చేసి వీక్లీ ఒక్కసారి ఇస్తాను. మొన్న వర్షాకాలం ముందు ఫ్లవరింగ్ వచ్చింది, చాలా ఫ్రూట్లు రాలి పడిపోయాయి. అంటే వర్షం డ్రాగన్ ఫ్రూట్కి నచ్చదు, ఎక్కువ సన్లైట్ని ఇష్టపడిద్ది. మీకు వీలైనంత వరకు మనం టచ్ చేయని ప్లేస్లో గ్రో బ్యాగులు వేసేసి ప్లాస్టిక్ టబ్స్లో వేసి వదిలేస్తే మన ఇంటికి సరిపోయే డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.